స్లోగన్ ప్రణయన్నకు జోహార్ జోహార్లు ప్రణయన్నకు జోహార్ అమరే ప్రణయన్న అమరే అమరే ప్రణయన్న అమరే అమరే ఆదులేడా అన్నీనా నా అంటది ఈరోజు తెలంగాణ స్ఫూర్తిదాయకులు హనుమకొండ నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి 70వ జయంతి 29వ వర్ధంతి. అయితే ఆయనే మనను వదిలేసి 29 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలు ఇంకా ఇప్పటికీ కూడా ఆయన అభిమానులు ఎంతోమంది నెమరేసుకుంటున్నారు. ఇందిరానగర్లో పట్టాలైతేనేమి, సోమిళ్ళలో క్వార్టర్స్ అయితేనేమి, హసన్పర్తిలో క్వార్టర్స్ అయితేనేమి, బాలసముద్రము, నాగేందర్ నగర్ ఇక్కడ ఇంటి పలు చోట్ల ఇంటి పట్టాలైతేనేమి, ఉద్యోగాలు పెట్టించుడు, ట్రాన్స్ఫర్లు చేయించుడు, ఇట్లా ఆయనే పవర్లో ఉన్న 2.5 సంవత్సరాలలోనే ఎంతోమంది జీవితాలని అద్దుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రణయన్న మా ఇంటి దీపము మాకు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళు నేను కలిసిన ప్రతి ఒక్కరు కూడా అదే బాధపడుతున్నారు. చిన్నప్పుడే నాన్నగారు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళందరి ఆయన అభిమానుల జ్ఞాపకాలతోటి మా నాన్న ఇట్లుంటుండేనా, ప్రణయ్ భాస్కర్ అంటే ఇట్లుంటుండేనా, ప్రణయన్న అంటే ఇట్లుంటుండేనా అని చెప్పి నేను వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నా. ఆ గుర్తులన్నీ నేను తెలుసుకుంటున్నా. అయితే ఆయనే చూపించినటువంటి సేవా మార్గమే నేను కూడా ఎంచుకొని ఆయన చూపించినటువంటి మార్గంలోనే నేను కూడా నడిచి ఆయన ఆశయ సాధనకై ఎల్లవేళ పోరాడి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎట్లయితే మంచి పేరు సంపాదించుకున్నారో నేను కూడా అదే పేరు నిలబెడతా అని చెప్పి మనవి చేసుకున్నా. అట్లనే వచ్చే సంవత్సరము 30వ వర్ధంతి అయిన కారణంగా మనం ప్రతిసారి నివాళులర్పించేటప్పుడు మనకు అక్కడ విగ్రహ స్థాపన, ప్రణయ్ మార్గ్ దగ్గర విగ్రహ స్థాపన మనకు గద్దు ఉన్నది కానీ విగ్రహం లేదు. అది కౌన్సిల్లో కూడా అప్రూవల్ అయిపోయింది. కాబట్టి వచ్చేసరి ఇతర రాజకీయాల రీత్యా అది కాలేదు. ఈసారి మనము వచ్చే సంవత్సరం 30వ వర్ధంతికి ఖచ్చితంగా ఘనంగా ఆయనకి విగ్రహానికి నివాళులర్పించి విగ్రహ ఏర్పాటు కూడా చేసుకుంటానని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా చోట్లలో ఆయనకి నివాళులర్పించే, ప్రణయానికి నివాళులర్పించే కార్యక్రమం అయింది. అట్లనే భారీ ఎత్తున రెడ్ క్రాస్లో కూడా రక్తదాన శిబిరం చేసినాము. అట్లనే దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా సంవత్సరం పొడుగుతున్న మేము సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. అది ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.